హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యువర్ మైండ్. ఎంత వెతికినా అభి జాడ కనిపించకపోవడంతో కొద్దిసేపు ఆలోచించి అభి ఎక్కడికి వెళ్ళాడో అర్థమవ్వగానే బయలుదేరడానికి అన్నట్టు బైక్ మీద ఎక్కి కూర్చోగానే సూర్యకి ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఎవరో అని ఫోన్ తీసి చూసుకుంటాడు. సూర్య డిస్ప్లే మీద రాఘవ అంకుల్ అని స్క్రోల్ అవుతున్న నేమ్ చూసి లిఫ్ట్ చేసి హలో చెప్పండి అంకుల్ అని అంటాడు. నేను కాదు, నువ్వు చెప్పాలి. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? హా అంకుల్, అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళాక ఫోన్ చేస్తాను. హా సరే సూర్య. ఓకే అంకుల్ ఉంటాను. సూర్య ఒక్క నిమిషం, వాడిని సీఈఓగా చేసి నేనేమైనా తప్పు చేశానా? అదేం లేదు అంకుల్, కంపెనీని నడిపిస్తే ఎండీగా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కాకపోతే ఒక మాట వాడితో చెప్పాల్సింది. అలాగే సిచ్యువేషన్ గురించి కూడా చెప్పాల్సిందే అంకుల్. ఒకవేళ చెప్పి ఉంటే అర్థం చేసుకునేవాడేమో. తప్పకుండా దాచి మిస్టేక్ చేశారు. ఓకే అంకుల్, మీరేమీ దిగులు పడకండి. వాడిని నేను తీసుకొస్తాను. వాడు ఎక్కడున్నాడో నాకు అర్థమైంది. ఓకే సూర్య, టేక్ కేర్ హిమ్. అలాగే అంకుల్ అని ఫోన్ కట్ చేసి బండి స్టార్ట్ చేసుకొని ఇంతకు ముందు వాళ్ళు చదువుకొని ఉన్న తమ కాలేజీ దగ్గరికి చేరుకుంటాడు. కాలేజీ లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తూ గ్రౌండ్లోకి వెళ్తాడు సూర్య. గ్రౌండ్లో ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అభి. దూరం నుంచి అభిని చూసి నవ్వుకుంటూ దగ్గరికి వెళ్తాడు సూర్య. పక్కన ఎవరో వచ్చి నిలబడ్డారు కూడా పట్టించుకోనంత డీప్గా ఆలోచనలో మునిగిపోయాడు అభి. అభి భుజం తట్టి రేయ్, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు సూర్య. ఏదో ఆలోచనలో ఉన్న అభి వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సూర్యాని చూసి అతను అడిగిన ప్రశ్నకి ఆ ప్రశ్న నాది, నువ్వేంట్రా ఇక్కడ అని ప్రశ్నిస్తాడు అభి. రేయ్, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు. ముందు నీకు నీకు తెలియదా అని సూర్య కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తాడు. ఆ తెలుసు, కాకపోతే అని తడబడతాడు సూర్య. రేయ్, తడబడకు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు ముందు. నీకోసమేరా, అక్కడ అంకుల్ నీకోసం వెయిటింగ్. నువ్వేమో ఇక్కడికి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నావు. రేయ్, నా మాట ఏంటో అక్క అక్కడే చెప్పొచ్చు కదా. మళ్ళీ ఏంటి నీనాస? అసలు ఎక్కడ కూడా వదలరా నన్ను అని సీరియస్ అవుతాడు. అది కాదురా, ఒకసారి అంకుల్ చెప్పేది కూడా విను అని చెబుతాడు సూర్య. ఏంట్రా వినేది? నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. నా యాంబిషన్ ఏంటో నీకు తెలుసు. అయినా కూడా నా తరపున మాట్లాడకుండా ఆయనకే సపోర్ట్ చేస్తావేంట్రా అని సూర్యాని అడుగుతాడు అభి. రేయ్, అంకుల్ తీసుకున్న డెసిషన్ మంచిదే అని నాకు అనిపిస్తుంది. ఏదో ఒకరోజు నీకు అనిపిస్తుంది. కావాలంటే నువ్వు సీఈఓగా ఛార్జ్ తీసుకో. కొన్ని రోజుల్లో నీకు అర్థమవుతుంది. ఆ రోజు నువ్వే అంటావు, సీఈఓగా ఛార్జ్ తీసుకొని మంచి పని చేశానురా అని. అంతేకాదు, అంకుల్ మొహంలో నిజమైన ఆనందం ఆ రోజు చూస్తావు. ఇదైతే నిజం. ఆ తర్వాత నీ ఇష్టం. ఇంకొక విషయం, ఏదైనా కానీ మన చెయ్యి జారిపోయే ముందు జాగ్రత్త పడి దాన్ని కాపాడుకోవాలి. లేదంటే ఎప్పటికీ అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనం అందుకోవాలి అనుకున్నా అందుకోలేం. నువ్వు ఆలోచించు. నేను బండి దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తాడు. అయినా నేను ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాను? నా సొంత టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది కదా అని మనసులో అనుకుంటూ రెండు బ్యాలెన్స్ చేస్తా. అసలు డాడీ ఇంత సడన్గా నన్ను సీఈఓ చేశారు అంటే ఖచ్చితంగా ఏదో మతలబు ఉండే ఉంటుంది. లేకపోతే వీడు సామెత చెప్పిపోడు కదా. అదేంటో త్వరగా తెలుసుకోవాలి. అది తెలిస్తే ఎందుకు సీఈఓ చేశారో తెలుస్తుంది అని ఆలోచిస్తూ కారులో వచ్చి కూర్చుంటాడు. సూర్య కార్ స్టార్ట్ చేసి నువ్వు తెలివైన వాడివిరా, అందుకే ఒక హింట్ ఇవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చావు అని అభిని చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తాడు సూర్య. స్మైల్ ఇచ్చింది చాలా ముందర చూసుకొని కార్ని నడుపు అని సీరియస్గా చెప్తాడు. హా, ఒక స్మైల్ ఇవ్వడానికి కూడా లేదా అని మనసులో అనుకుంటూ మూతి తిప్పుతాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏఆర్ ఫ్యాషన్స్ డిజైన్స్ కంపెనీ ముందు కారు ఆగుతుంది. అభి కార్ దిగి ఫాస్ట్గా లోపలికి పరిగెడతాడు. సూర్య కార్ని పార్క్ చేసి లోపలికి వచ్చేలోపు రాఘవ గారిని హక్ చేసుకొని సారీ డాడీ, నిన్ను బాధ పెట్టినందుకు. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. ఈ రోజు నుంచి సీఈఓగా ఛార్జ్ తీసుకుంటాను అని హగ్ నుండి విడిపడుతూ చెబుతాడు. నాకేం బాధ లేదురా, కాకపోతే కొంచెం గిల్టీగా అనిపించింది. నా కొడుకు నా మాటని కూడా కాదు అనే నమ్మకంతో నిన్ను అడగకుండా సీఈఓ చేశాను నాన్న. కానీ నువ్వు నేను చేసింది తప్పు అన్నట్టు నా మాటకి వాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయినందుకు చాలా గిల్టీగా అనిపించింది. సారీ డాడీ, నేనేదో ప్లానింగ్లో ఉన్నాను. మధ్యలో మీరు సీఈఓ చేశారు. సీఈఓగా ఛార్జ్ తీసుకుంటే నేను అనుకున్నది చేయగలనా లేదా అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. అప్పుడే అర్థమయ్యింది ఏదైనా చేయగలను అని. అందుకే వచ్చేసాను డాడ్. వన్స్ అగైన్ సారీ డాడ్. ఇంకెప్పుడు మీ మాటని జవదాటను అని మళ్ళొక్కసారి సైడ్ హగ్ ఇచ్చి నేను సైన్ చేసిన ఆ పేపర్స్ ఎక్కడ డాడ్? పక్కన కబోర్డ్లో ఉన్న డాక్యుమెంట్ తీసి అభి చేతిలో పెడతారు. పద, అందరూ కాన్ఫరెన్స్ హాల్లో రెడీగా ఉన్నారు అని అభిని తీసుకుని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తారు. వాళ్ళు వెనకాలే సూర్య కూడా వెళ్తాడు.
అభి రాఘవ్ గారు కాన్ఫరెన్స్ రూమ్కి ఎంట్రీ ఇవ్వగానే అందరూ లేచి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి అని. అవునా కాదా? అవును సార్ అని అందరూ కోరస్గా సమాధానమిస్తారు. హా, ఈ రోజు నుంచి మన కంపెనీకి సీఈఓగా నా కొడుకు అభిరామ్ కృష్ణ ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఈ విషయం మీకు తెలిసి నా మాటగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెబుతున్నా. మీరేమంటారు? మేమేమంటాము? ఓకే అని అంటాం సార్ అని గట్టిగా అరిచి చెప్తారు. మీ ఎవ్వరికీ అభ్యంతరం లేదు కదా? థ్యాంక్స్ మై డియర్ ఎంప్లాయీస్. ఈ రోజు నుంచి కంపెనీ బాధ్యతలు మన సీఈఓ గారే చూసుకుంటున్నారు. సో నేను కొన్ని రోజులు సెలవు తీసుకుంటున్నాను అని అక్కడి నుంచి అభిని తీసుకొని తన ఛాంబర్కి వెళ్తారు రాఘవ్ గారు. ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు. ఇప్పుడు చెప్పు కన్నా నీకేమీ అభ్యంతరం లేదు కదా అని ఇంకోసారి అడుగుతారు రాఘవ్ గారు. లేదు డాడ్, నాకేమీ అభ్యంతరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి నా బాధ్యతని నేను నిర్వర్తిస్తాను, సరేనా? ఇక మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి సీఈఓ ఛాంబర్కి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంది. నువ్వేమి దిగులు పడకరా, అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. నువ్వు వర్రీ అవ్వకు. నువ్వు చేయాలి అనుకున్న పని చెయ్యి. నేను చేయాలి అనుకున్న పని నేను చేస్తాను. అవతల వాళ్ళు ఏమన్నారో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమీ దిగులు పడకు. మనం అనుకున్నట్టే అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. ఇక నువ్వేమీ ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకో. ఇంకా ఉంటాను. బై, టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఆ అమ్మాయి. ఇదంతా విన్న అభి, ఏంటి ఈ అమ్మాయి ఏదో మతలబు చేస్తున్నట్టు ఉంది, అది కూడా ఎవరికి కనిపించకుండా ఇలా సందులో నిలబడి మాట్లాడుతూ ఉంది అని అపార్థం చేసుకుంటాడు. చూద్దాం ఎవరు ఈ అమ్మాయి, ఒక కంట కనిపెడుతూనే ఉండాలి ఏం చేస్తుందో అని ఆ అమ్మాయిని చూడడానికి ప్రయత్నిస్తాడు. ఆ అమ్మాయి అటు సైడ్ తిరిగి ఫోన్ మాట్లాడిన తర్వాత కట్ చేసి ఇటు తిరుగుతుంది. ఆ అమ్మాయిని చూసిన అభి, వాట్, ఈ అమ్మాయా? ఈమె ఇక్కడ ఏం చేస్తుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంది. అందుకే డాడ్ నాకు సరిగ్గా ఏ విషయమూ చెప్పలేదు అని మనసులో అనుకుంటూ వెంటనే సూర్య దగ్గరికి వెళ్తాడు. సూర్య తన క్యాబిన్లో కూర్చొని సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అభి సూర్య క్యాబిన్కి వచ్చి, రే నిజం చెప్పు అని సూర్యని సీరియస్గా చూస్తూ అడుగుతాడు. ఏం నిజం రా అంటాడు సూర్య. డాడీ నువ్వు కలిసి నా దగ్గర దాచిన నిజం అని చెప్పి స్ట్రైట్గా సూర్యని చూస్తూ అడుగుతాడు. మేం మేం ఏం నిజం దాచలేదురా అని తడబడుతూ చెప్తాడు సూర్య. సూర్య కాలర్ పట్టుకొని, రే సూర్య, నువ్వు ఇప్పుడు కానీ నిజం చెప్పలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ తర్వాత ఎవరు ఉండమన్నా నేను ఉండను. నీతో కూడా ఇంకెప్పుడు మాట్లాడను. మన స్నేహబంధంకి ఈ రోజుతో ముగింపు పలుకుతా. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి కాలర్ గట్టిగా పట్టుకుంటాడు. వద్దురా, ఆ పని మాత్రం చేయకు, చెప్తా అని అభి చేతులు పట్టుకొని కాలర్ విడిపించుకుంటూ రాఘవ్ గారు చెప్పింది అంతా చెప్తాడు. అంటే నా అనుమానం నిజమే అనమాట. నీ అనుమానమా అని ఆశ్చర్యపోతూ, నీకెందుకు అనుమానం వచ్చింది అభి అని అభిని అడుగుతాడు. ఇందాక నేను వస్తూ ఉంటే ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. ఎందుకో ఆ అమ్మాయి మాటలు నాకు అనుమానం కలిగించాయి. అంతేకాదు ఆ అమ్మాయి మీద కొంచెం డౌట్గా కూడా అనిపించింది. ఇక నుంచి ఆ అమ్మాయిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అంటాడు అభి. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు సూర్య. అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది అనుకుంటా, పేరు తెలియదు అని అంటాడు అభి. రే అభి, ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది అంటున్నావు, మాట్లాడింది ఫోన్లో, అది నువ్వు క్లారిటీగా ఏమీ వినలేదు అనుకుంటా. సగం సగం విని అపార్థం చేసుకోవడం మంచిది కాదు. ఒకసారి నువ్వే ఆలోచించు అని అంటాడు సూర్య. అదేం లేదురా, నేను కరెక్ట్గానే విన్నాను. ఆ అమ్మాయి కొత్త అయినా పాత అయినా ఒక కంట కనిపెడుతూనే ఉంటాను అని చెప్పి తన సీఈఓ సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఇక వీడు చెప్పినా వినడు అని మనసులో అనుకొని అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. సూర్య అటు వెళ్ళగానే అవి ఆలోచనల్లో పడతాడు. కొద్దిసేపటి తర్వాత రాఘవ్ గారు ఇంటికి వెళ్ళారని తెలియగానే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న చోటికి వచ్చి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు జాహ్నవి సార్ అని సమాధానం ఇస్తుంది ఆ అమ్మాయి. పక్కన ఉన్న ఇంకో అమ్మాయిని అడుగుతాడు. నా పేరు భాను సార్ అని సమాధానం ఇస్తుంది ఇంకో అమ్మాయి. మీ ఇద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా అని అడుగుతాడు. అవును అని తలని ఆడిస్తారు. ఓకే, నువ్వు ఇక్కడ కూర్చో అని భానుతో చెప్పి ఈ రోజు నుంచి నువ్వు నా క్యాబిన్లో కూర్చోవాలి అని కంచు కంఠంతో చెప్తాడు. నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది జాహ్నవి. ఎస్ నువ్వే. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు అంటాడు అభి. ఏం లేదు సార్, కాకపోతే చిన్న డౌట్. ఏంటో త్వరగా అడుగు. ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా ఒక్కదానికి ఎందుకు ఆ ఆఫర్ అని ఆశ్చర్యం వేసింది అంది జాహ్నవి. అదంతా నీకెందుకు, ఆశ్చర్యపోయింది చాలు, చెప్పింది చెయ్యి. ఒక 10 నిమిషాలు ఉండు, నువ్వు వర్క్ చేయడానికి అక్కడ అంతా టేబుల్ రెడీ చేయిస్తాను అని జాహ్నవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి తన ఛాంబర్లోకి వెళ్తాడు అభి. ఏంటి ఇది, వచ్చిన రోజు కూడా కాలేదు, అప్పుడే పత్రం చలాయిస్తున్నారు. ఎంప్లాయీస్ అంటే లెక్కలేదా వీళ్ళకి అని ఫ్రస్ట్రేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది జాహ్నవి.
జాను ఫ్రస్ట్రేట్ అవ్వకు, మనం కొత్తగా వచ్చాం కదా, వాళ్ళు చెప్పినట్టే చేద్దాం, నువ్వేమంటావు అని జాహ్నవిని అడుగుతుంది భాను. కొత్తగా వస్తే మాత్రం వాళ్ళు చెప్పినట్టు చేయాలా అని ఇరిటేటింగ్గా అంటుంది. తప్పదమ్మా, కొన్ని రోజులు సరేనా ప్లీజ్ అంటుంది భాను. సరే నీ ఇష్టం అని తన వర్క్ స్టేషన్ అంతా నీట్గా సర్దుతూ ఉంటుంది. మళ్ళీ తనకు డౌట్గా అనిపించి ఆలోచనలో పడుతుంది. ఇంతమంది సీనియర్స్ ఉండగా నన్నే ఎందుకు తన ఛాంబర్లో కూర్చోబెట్టుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలి అని భానుతో అంది జాహ్నవి. అవునే, నువ్వు చెబుతూ ఉంటే నాకు కూడా తేడాగా కొడుతుంది అని ఆలోచనల్లో అంది భాను. అందులో డౌట్ లేదు భాను, ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది, అదేంటో నేను తెలుసుకుంటానులే, నువ్వేమో ఆలోచించి నీ బుర్రని బేజాఫ్రై చేయకు అని భానుతో చెప్పి తన వర్క్కి సంబంధించిన వస్తువులన్నింటినీ సర్దుకుంటుంది. అభి చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో ప్యూన్ వచ్చి, మేడం మిమ్మల్ని సీఈఓ సార్ పిలుస్తున్నారు అని జాహ్నవితో చెప్తాడు. సరే పదండి అని ప్యూన్ వెనకాలే కదులుతుంది. జాహ్నవిని పిలుచుకొని వర్క్కి సంబంధించిన వస్తువులన్నింటినీ తీసుకుని అభి ఛాంబర్కి వెళ్తాడు. అతన్ని అనుసరిస్తూ మొదటిసారి అభి ఛాంబర్లోకి అడుగు పెడుతుంది జాహ్నవి. అది కూడా అడుక్కోకుండా కుడికాలు పెట్టి లోపలికి వెళ్తుంది. ఎందుకో ఆ ఛాంబర్లోకి మొదటిసారి అడుగు పెడుతూనే ఉంటే గుండెల్లో ఒక రకమైన దడగా అనిపిస్తుంది. గుండె మీద చేయి పెట్టుకుని ఏంటి ఇది మనసులో ఇంత అలజడిగా ఉంది అని తనలో తానే అనుకుంటుంది. పర్సనల్ రూమ్ నుంచి వచ్చిన అభి జాహ్నవిని చూసి, హలో మిస్ జాహ్నవి గారు, అక్కడే ఆగిపోయారే, బొట్టు పెట్టి హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలా ఏంటి అని వెటకారంగా అడుగుతాడు. ఇతను ఏంటి ఇంత వెటకారంగా మాట్లాడుతున్నాడు? ఒక ఎంప్లాయ్తో మాట్లాడే పద్ధతేనా? ఒక ఎంప్లాయీని పక్కన పెడదాం, కనీసం ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతేనా అని మనసులో అనుకుంటూ, ఛ, నేను మాత్రం నా హీరో అని గొప్పగా చెప్పుకుంటున్నాను, ఇతను మాత్రం నన్ను పనికిరాని పూచిక పుల్లలా కూడా చూడడం లేదు. ఏంటో జాయిన్ అయిన 1 వీక్కే ఇలా ఉంది, ఇంకొన్ని రోజులు పోతే నా పరిస్థితి ఏంటో అని మనసులో అనుకుంటున్న జానుని చూస్తూ జాను ముందుకు వచ్చి చిటికేస్తే, హలో మిస్, నేను చెప్పింది వినిపించలేదా? మళ్ళొకసారి రిపీట్ చేయాలా అని అడుగుతాడు అభి. ఉలిక్కిపడి అభికి కొంచెం దూరం జరిగి, ఏంటి సార్ మరి అంత దగ్గరగా వచ్చి భయపెట్టాలా అని కోపంగా అడుగుతుంది. హలో మిస్, నేనెక్కడ భయపెట్టాను? తమరే పిలుస్తున్నా పలకకుండా ఊహల్లో విహరిస్తున్నారు, అందుకే దగ్గరకొచ్చి పిలిచాను తప్ప అని జాహ్నవిని చూస్తూ అడుగుతాడు. పిలిచారా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది జాహ్నవి. ఏంటి వెటకారమా? కాదు సార్, మమకారం, ఏదో ఒక కారం మళ్ళీ రిపీట్ చేసి చెప్పిన వినే ఓపిక కూడా నీకు ఉన్నా చెప్పే ఓపిక నాకు లేదు, ముందైతే నువ్వు చేయాల్సిన పని చేయి అని కమాండింగ్గా చెప్పి తన సీట్లో కూర్చొని ల్యాప్టాప్లో వచ్చిన మెయిల్స్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇతనికి పొగరు మామూలుగా లేదు. ఎంత వెటకారంతో ఆడాడు, వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ మైండ్లో ఏదో స్ట్రైక్ అయినట్టు చూస్తూ ఉండు, నీ పొగరు ఎలా దించుతానో అని మనసులో అభిని తిట్టుకుంటూ లోపలికి వచ్చి తనకు అరేంజ్ చేసిన ప్లేస్లో కూర్చొని తన వర్క్ని స్టార్ట్ చేస్తుంది జాహ్నవి. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో భాను జాహ్నవి ఇద్దరూ కలిసి నవ్వుతూ భోజనం చేస్తూ ఉంటారు. ప్రతిసారి ప్రతి చోట జాహ్నవి ఎక్కడ ఉంటే అక్కడ సీసీ కెమెరా వీడియో మీద క్లిక్ చేసి జాహ్నవినే అబ్జర్వ్ చేస్తూ ఇలా అనుకుంటాడు, ఏంటి ఈ అమ్మాయి చూడ్డానికి ఏమో చాలా సాఫ్ట్గా మెచ్యూర్డ్గా కనిపిస్తుంది, కానీ మాట మాత్రం చాలా గరుకుగా మాట్లాడుతుంది, చూస్తే పల్లెటూరు అమ్మాయిలా లేదు, పక్కా మాస్ హీరోయిన్లా ఉంది అని మనసులో అనుకుని, చిచి, నేనేంటి ఈ అమ్మాయిని పొగుడుతున్నాను అని మనసులోనే అనుకొని సైలెంట్ అవుతాడు అభి. లంచ్ తర్వాత అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవ్వడంతో జాహ్నవి మీద కోపంగా ఉన్న అభి కొన్ని ఫైల్స్ తీసుకుని వచ్చి జాహ్నవి టేబుల్ మీద పెడతాడు. అభి ఫైల్స్ టేబుల్ మీద పెట్టడం చూసిన జాహ్నవి వెంటనే రియాక్ట్ అవుతూ, ఏంటి సార్ ఈ ఫైల్స్ అని అడుగుతుంది. ఇవి పాత ఫైల్స్, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయి అని చెప్పి తన సీట్లో కూర్చొని వర్క్ చేస్తూనే జాహ్నవిని ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. తన చేతులతో బయటపడుతుందేమో అని ఎంత ప్రయత్నించినా అభికి జాహ్నవి చేసే పనులు అనుమానించే ఆలోచనలు కూడా రావడం లేదు. ఛ, ఏంటి ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడే మాటలు విని నేనే అపార్థం చేసుకున్నానా, లేక ఈ అమ్మాయి మీద ఏమైనా డౌట్ వచ్చి కూడా భయపడటం లేదా అనే ఆలోచనలో పడతాడు అభి. మళ్ళీ వెంటనే, లేదు లేదు, నేనేం అపార్థం చేసుకోవడం లేదు, నేను కరెక్ట్గానే విన్నాను, ఖచ్చితంగా ఈ అమ్మాయి నా మీద డౌట్ వచ్చి ఉంటుంది అని మనసులో అనుకుని సైలెంట్గా తన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు అభి. జాహ్నవి ఆ పాత ఫైల్స్ పట్టుకొని వాటిలో ఉన్న తప్పుల్ని సరిచేయడంలో కుస్తీలు పడుతూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.